అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 20వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఏ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా సాయంత్రం 6:15 తర్వాత ఒక స్త్రీ ద్వారా మీకు అందేటువంటి ముఖ్యమైన వార్త ఏమిటి, అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది, ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలను తప్పకుండా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మేషరాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. ఉదయం నిద్ర లేవగానే కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు మీ మనసులో మొదలవుతాయండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేయాలనే సంకల్పం కూడా బలపడుతుంది. మధ్యాహ్నం సమయానికి కొన్ని చిన్న ఆటంకాలు ఎదురైనా అవి మీరు తెలివిగా వ్యవహరించడం వల్ల అవి త్వరగా పరిష్కారం అవుతాయన్నమాట. ఇక సాయంత్రం 6:15 తర్వాత ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు, బంధువు, స్నేహితురాలు, సహోద్యోగిని లేదా మీకు ఎంతో కాలంగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట. ఆమె ద్వారా వచ్చే వార్త మొదట మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ కూడాను తర్వాత అది మీ జీవితంలో ఒక సానుకూల మార్పుకి కారణమయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశానికి సంబంధించిన వార్త, కుటుంబంలో ఉన్నవారికి శుభకార్యానికి సంబంధించిన చర్చ లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమందికి రావాల్సిన డబ్బు గురించి సమాచారం అందవచ్చు. కొంతమందికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వార్త మీలో కొత్త ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపుతుందండి. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఆ స్త్రీ చెప్పే ప్రతి విషయాన్ని పూర్తిగా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. భావోద్వేగంతో తొందరపడి స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అండి. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగే తత్వం వీరిది. కష్టాలను చూసి భయపడకుండా వాటిని ఎదుర్కొని విజయాన్ని సాధించాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. మనసులో ఏది ఉంటే అది మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు, ఆవేశం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఓర్పుతో వ్యవహరిస్తే జీవితంలో గొప్ప విజయాలను సాధించే శక్తి వీరిలో ఉంటుందన్నమాట. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు మరియు గులాబీ రంగు. ఈ రంగులు మేషరాశి వారికి ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని జ్యోతిష సంప్రదాయం చెప్తుంది. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించిన వస్తువును వెంట ఉంచుకోవడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈ సంఖ్య కుజగ్రహ ప్రభావాన్ని సూచిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు, కొత్త పనుల ప్రారంభం, ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చల్లో ఈ సంఖ్య శుభ ఫలితాలను సూచిస్తుందని కూడా విశ్వసిస్తారు. ఇక ప్రయాణానికి శుభదిక్కు వచ్చేసి తూర్పు దిక్కండి. రేపు ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూ లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరేటప్పుడు తూర్పు దిశలో ప్రయాణం ప్రారంభించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇంటి నుండి బయలుదేరే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి వారిని స్మరించడం మరింత మేలు చేస్తుందని నమ్ముతారు. రేపు పూర్తి అయ్యే పనులు, చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లు ముందుకు కదలవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేదా వ్యాపార ఒప్పందాలు అనుకూల దిశగా సాగవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి రావడం లేదా కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఇక సంతోషకరమైనటువంటి శుభవార్తలు వచ్చేసి రేపటి రోజు మీకు 1 కంటే ఎక్కువ శుభవార్తలు వినే అవకాశం ఉందండి. ఉద్యోగం ఉన్నవారికి అధికారులు లేదా సహోద్యోగుల నుంచి మంచి గుర్తింపు లభించవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశం లేదా లాభదాయకమైన ఒప్పందం గురించి సమాచారం అందవచ్చు. కుటుంబంలో శుభకార్యం, బంధువుల నుంచి ఆనందకరమైనటువంటి వార్త లేదా దూరంగా ఉన్న వ్యక్తి నుంచి సంతోషాన్ని కలిగించే సమాచారం అందే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క మేషరాశి వారికి సాయంత్రం 6:15 తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఒక స్త్రీ ద్వారా మీకు ముఖ్యమైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అయితే ఈ వార్త మొదట మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ కూడాను తర్వాత అది మీ జీవితంలో ఒక కొత్త అవకాశానికి నాంది పలికే సూచనలు కూడా ఉన్నాయండి. ఆ స్త్రీ మీ తల్లి, సోదరి, జీవిత భాగస్వామి లేదా బంధువు, స్నేహితురాలు, సహోద్యోగిని లేదా మీకు చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆమె ద్వారా వచ్చే సమాచారం మీ ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థిక పరిస్థితికి సంబంధించిన శుభవార్తగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట.
చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమవుతుందని తెలిపే అవకాశం కూడా ఉందండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా నియామకానికి సంబంధించిన సమాచారం రావచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కస్టమర్, కొత్త ఒప్పందం లేదా నిలిచిపోయినటువంటి చెల్లింపు గురించి శుభవార్త కూడా రావచ్చు. కుటుంబంలో కూడా ఆనందాన్ని కలిగించే ఒక పరిణామం కనిపిస్తుందండి. ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవడం, దూరంగా ఉన్న బంధువు నుంచి సంతోషకరమైనటువంటి సమాచారం రావడం లేదా గతంలో ఏర్పడినటువంటి అపార్థం తొలగిపోవడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సూచన ఉందండి. ఆ స్త్రీ చెప్పే విషయాన్ని పూర్తిగా విని ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా భావోద్వేగానికి లోనవ్వడం మంచిది కాదు. అయితే మీ భవిష్యత్ ప్రణాళికను అందరితో వెంటనే పంచుకోకుండా కొంచెం గోప్యత పాటించడం మీకు మేలు చేస్తుందండి. ఈ వార్త మీలో కొత్త ధైర్యాన్ని, కొత్త ఆశను నింపే అవకాశం కూడా ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పుకి ఇది ప్రారంభ సంకేతంగా కూడా మారవచ్చు. కాబట్టి సాయంత్రం 6:15 తర్వాత వచ్చే ప్రతి సమాచారం, ప్రతి ఫోన్ కాల్ లేదా ప్రతి సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క రాశి వారికి సోమవారం మేషరాశి వారికి గ్రహస్థితి ప్రకారం కొన్ని రంగాల్లో విశేషమైన పురోగతి కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో ఓర్పు, అప్రమత్తత అవసరం. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే ఈరోజు మీకు విజయవంతంగా మారే అవకాశం కూడా ఉంది. అనుకూలంగా ఉండే రంగాలు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. పదోన్నతి లేదా వేతనానికి సంబంధించిన శుభవార్తలు కూడా వినే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. ముఖ్యమైనటువంటి నిర్మాణ రంగం, ఇనుము, యంత్రాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ పరికరాల వ్యాపారంలో ఉన్న వారికి మంచి ఫలితాలు అయితే లభించవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. రైతులకు పంటల విషయంలో ఆశాజనకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి కావడంతో కొత్త అవకాశాలు లభించే అవకాశం కూడా ఉందన్నమాట. కళలు, మీడియా, డిజిటల్ రంగం, యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలు, అధికారులు, కళాకారులు, రచయితలు, సంగీత రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు, కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. కొంత ప్రతికూలంగా ఉండేటువంటి రంగాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. భాగస్వామ్య వ్యాపారాన్ని భాగస్వాములతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థిక విషయాల్లో పూర్తి స్పష్టతతో వ్యవహరించడం చాలా మంచిది. షేర్ మార్కెట్ మరియు అధిక రిస్క్ పెట్టుబడులు, ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. స్థిరాస్తి లావాదేవీలు, ఇల్లు, స్థలం కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందులకు దారితీయవచ్చు. ఇక కుటుంబ సంబంధాల పరంగా చూసుకుంటే కోపం లేదా ఆవేశంతో మాట్లాడితే చిన్న విషయాలు పెద్ద అవకాశాలకు అపార్థాలను దారితీయవచ్చు. కాబట్టి మాటలో సంయమనం పాటించడం చాలా అవసరం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి సూచన వచ్చేసి ఈరోజు మేషరాశి వారికి తమ ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయం, సృజనాత్మక రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు, భాగస్వామ్య వ్యవహారాలు, స్థిరాస్తి లావాదేవీల్లో మాత్రం తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయడం మంచిది. దైవభక్తి, ఓర్పు, సరైన నిర్ణయం ఈరోజు మీ విజయానికి బలమైన ఆధారాలుగా కూడా నిలుస్తాయండి. ఈ యొక్క రాశి వారికి రేపు సోమవారం కావడంతో పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఉదయం స్నానం చేసిన అనంతరం సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, కార్యసిద్ధి, దైవానుగ్రహం కలుగుతాయని జ్యోతిష సంప్రదాయం కూడా చెప్తుంది. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావడంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ఎంతో మంచిదిగా భావిస్తారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః లేదా ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయని విశ్వసిస్తారండి. కులదేవత ఆరాధన మేషరాశి వారికి విశేష ఫలితాలను అందిస్తుందని సాంప్రదాయం చెప్తుంది. చాలా కాలంగా కులదేవతను దర్శించుకోలేకపోయిన వారు ఇంట్లోనే భక్తితో స్మరించి దీపం వెలిగించి ప్రార్థన చేయండి. సాధ్యమైనప్పుడు కులదేవత ఆలయాన్ని దర్శించి కొబ్బరికాయ, పండ్లు లేదా పూలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. కులదేవత అనుగ్రహం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఆర్థిక పురోగతి, కార్యసిద్ధి కలుగుతాయని కూడా విశ్వాసం. నరదిష్టి తొలగించుకోవడానికి సాయంత్రం ఇంటి ముందు లేదా పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అనంతరం కొద్దిగా రాళ్ల ఉప్పు, కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి ఇంటి బయట పారేయడం అనేది కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో నరదిష్టి నివారణకు చేస్తారన్నమాట. అలాగే పరమశివుని లేదా ఆంజనేయ స్వామి వారిని భక్తితో స్మరించడం ద్వారా మనసుకు ధైర్యం, ప్రశాంతత లభిస్తుందని కూడా నమ్మకం అండి. రేపు చేయవలసినటువంటి దానాలు: పేదలకు అన్నదానం, ఎర్ర కందిపప్పు లేదా బెల్లం దానం చేయండి. గోవులకు పచ్చిగడ్డి లేదా బెల్లం కలిపిన ఆహారం తినిపించండి. పక్షులకు ధాన్యం వేయండి. అవసరమైన వారికి తాగునీరు, పండ్లు లేదా ఆహారం కూడా అందించండి.
ఈ పూజలు, పరిహారాలు, దానాలు చేయడం వల్ల దైవానుగ్రహం పెరిగి మనశ్శాంతి కలగవచ్చు. నిలిచిపోయినటువంటి పనులు ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత మార్పులు కనిపించవచ్చండి. ఇంట్లో సానుకూలత వాతావరణం ఏర్పడి పెద్దల ఆశీర్వాదం లభించే అవకాశం కూడా ఉంటుంది. నరదిష్టి ప్రభావం తగ్గాలని, కులదేవత కృప లభించాలని, కార్యాల్లో విజయాలు సాధించాలని భక్తితో ప్రార్థిస్తే ఆధ్యాత్మికంగా సంతృప్తి, ధైర్యం పొందవచ్చని తెలియపరుస్తారనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.